హల్లెలూయా. చేతులకు సార్ నువ్వు తక్కువ పాటలు వచ్చినాక చెప్తాను. హల్లెలూయా. దేవుడిని మనం దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. మరి వాతావరణము చూసినట్లయితే ఉదయకాలము వార్తల ప్రకారము వాతావరణం అనుకూలంగా లేదు కదా, భారీ వర్షాలు అని న్యూస్లో చెప్పి ఉన్నారు. వాటి భారీ వర్షం ఉంటుందేమో, ఆల్ నైట్ ఏమి చేద్దాము అన్న ఒక ఆలోచన కలిగి ఉన్నాము. 2 గంటలు అయినాక 3 గంటల తర్వాత ఆలోచించి పోస్ట్ చేద్దాము, ఆల్ నైట్ ఉందో లేదా అని ఆలోచించాము. అని దేవుని మహాకృపను బట్టి ఈ నెల ఆల్ నైట్ తప్పిపోకుండా ఆయన సన్నిధిలో ఎట్టి రీతిగా గడపాలని దేవుడు ఎంతో సహాయం చేసి ఉన్నాడు. అటు రీతిగానే మనందరినీ నడిపించి ఉన్నాడు. ఒకటి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. ఒకటి ఒక రాత్రి, ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మనందరికీ. ఏంటంటే నెలల రేట్లను గడపము, అది సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఒక ఆల్ నైట్ అన్న మాతో గడపండి, నాతో గడపండి అని దేవుడు మనందరినీ ప్రోత్సహించి రీతిగా నడిపించిన దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మందిరానికి నడిపింపబడుతున్నాము, అంత బాగుంది. నా ప్రశ్న ఏంటంటే, దేవుడిని నమ్ముకున్నావు, రక్షకుడుగా అంగీకరించినావు, రక్షణలో కొనసాగింపబడుతున్నావు. వీఆర్ ఇన్ ద సాల్వేషన్ ప్రాసెస్. రక్షణ పొందుకున్నాం కాదంటలేదు, కానీ ఆ ప్రక్రియలో ముందుకి దేవుని ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మచేత నడిపింపబడుతున్నాము. నడిపింపబడుతున్న మనము ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? డూ యూ నో హూ యువర్ గాడ్ ఇస్? చెప్పండి. కొంతమంది ఉపలా దాన్ని తలొప్పుతున్నారు. చెప్పండి, మీ దేవుడు ఎవరో చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. మీ దేవుడు ఎవరు? సిస్టర్ లిఖిత చెప్పండి. హూ ఇస్ యువర్ గాడ్? జీసస్ క్రైస్ట్ ఈజ్ మై గాడ్ అని ఆన్సర్ ఉండొచ్చు. సరే, ఓకే, ఫైన్, నేను ఎక్స్క్యూజ్ చేసేసిన. నువ్వు చెప్పమ్మా ప్రసన్న, నువ్వు చెప్పు. నీ దేవుడు ఎవరు? అమ్మా సజీవుడు. ఓకే, ఫైన్. రక్షకుడు. పద్మ, నీ దేవుడు ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఋతక, సమస్తముని శాసించే సృష్టికర్త. ఓకే, ఫైన్. నీలిమ, సత్యస్వరూపి అయిన దేవుడు. అమ్మా అర్థం కాదు. సృష్టికర్త. ఓకే, ఫైన్. అరుణ, నీ దేవుడు ఎవరు? నువ్వు తెలుసుకున్న దేవుడు ఎవరు? కొని మందిరానికి నడిపింపబడుతున్నాం కదా, మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. సో ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ టువర్డ్స్ గాడ్? అమ్మా సజీవుడు. అశోక్ గారు చెప్పండి. మరణాన్ని గెలిచిన వాడు. ఓకే, ఫైన్. తప్పుడు తిరువురు, నిలబెట్టేవాడు. నీ కొరకు రాగాయమన్నాడు. సుజిత్, లోకరక్షకుడు. సతీష్, ఆయన పరిశుద్ధుడు. హీఈస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. మీ అందరి దగ్గర నుంచి నేను ఒక ప్రశ్న ఆశించాను. ఏంటి తెలుసా? అది సతీష్ నోటి నుంచి దేవుడు పలికించు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన వరం మనము గుర్తెరిగే వారిగా మనం ఉంటాం. లేకపోతే నామకార్థ క్రైస్తవులుగానే మిగిలిపోతాం. ఒకటి దేవుడిని మనం తెలుసుకోవాలండి. అందుకని బైబిల్ కూడా సెలవిస్తున్నది ఏంటంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులైన. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేదు. కాబట్టి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మందిరానికి వస్తున్నప్పుడు లెట్ us ప్యూరిఫై అవర్ సెల్ఫ్. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడిని పరిశుద్ధపరచమంటే దేవుడు ఆల్రెడీ తను చేయాల్సిన కార్యం తను చేసేసాడు. ఈరోజు మన వంతు, ఇట్ ఈస్ అవర్ టర్న్. మందిరానికి వస్తుంది, ఇంకా ఆయన నువ్వు గుర్తెరగక, ఇంకా నీ పాపాలను కడుక్కోక, ఇంకా వాక్యంలో నువ్వు ఎదగక, ఇంకా వాక్యమందు నువ్వు విశ్వసించక, ఇంకా నువ్వు ఆయన యందు స్థిరపరచక నువ్వు ఉంటుంటే నీ భక్తి నిన్ను మోసం చేసేస్తుంది. ఈ మాట ఎందుకో నాకు తరచూ
వస్తూనే ఉంది, భక్తి మోసం చేస్తుంది అని. ఏమో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన భక్తి మనం మోసం చేస్తుంది. ఎందుకంటే ఎవరో లోకంలో మనం మోసం చేయాల్సిన అవసరము లేదు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? హృదయం నేను మోసపరుస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాక్యము చేత మనము ప్రతినిత్యము మనల్ని మనం సరి చూసుకుంటూ కడగబడాలి. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. పరిశుద్ధ రాకడలో మనం ఎత్తపడాలి అంటే మనం పరిశుద్ధపరచబడాలి. దేని చేత పరిశుద్ధపరచబడతాము? వాక్యము చేత పరిశుద్ధపరచబడాలి. ఒకటి మన పరిశుద్ధమైన దేవుడిని మనం తెలుసుకొని ఆ పరిశుద్ధతలోకి మనం వాక్యము ద్వారా ఆయన ఆత్మ సహాయం ద్వారా నడిపింపబడితే కనుక మన దేవుడు ఎవరో మనము గుర్తించగలుగుతాము, ఆయనను ఎరిగి ఉండగలుగుతాం. యోబు అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడు అంటాడు. అంటే యోబుకి ముందే తెలుసు ఆయన ఎవరో. మనకు తెలుసా? మనకు తెలియదు. కార్యాలు చేస్తేనే మన దేవుడు మనకు తెలుసు. ప్రార్థన అవసరతలు ఇచ్చినప్పుడు ప్రార్థన ఆలకిస్తేనే సాక్ష్యం చెప్పడానికి ముందు వస్తాం మనం. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? మీ పక్షాన ఆయన ఏదో ఒక కార్యం జరిగిస్తేనే ఆయన నీకు తెలుసు అని సంఘంలో సమాజంలో ఒప్పుకుంటావు. ఆయన కార్యం జరిగించకపోతే ఆయన ఎవరో నీకు తెలియదు. వాడు ఒక డీల్ నడుస్తుంది మనకి దేవుడికి. నువ్వు ఇది చేసి పెడతావా? నేను ఇది చేస్తా. ప్రభా నేను ఇది చేస్తా, నువ్వు అది చెయ్యి. ఒప్పందం దేవునితో మనకు ఉంటుంది. ఈ ఒప్పందం కాదు మనకు కావాల్సింది. మనం ఆయన ఎవరో తెలుసుకోవాలి. అందరు చెప్పినట్టు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పినట్టు నిజంగా అన్ని కోణాల్లో ఆయన శక్తివంతుడు, ఆయన బలపరచువాడు, నడిపించేవాడు, లోకరక్షకుడు, సమస్తాన్ని శాసించేవాడు, ఆయన ఆదియు అంతము అయి ఉన్నవాడు. మన దేవుడు యొక్క గుణ లక్షణాలని మనము తెలుసుకోవాలి. మందిరానికి ఎందుకు నడిపింపబడాలి అంటే ఏదో ఆదివారం కాబట్టి అని కాదు, కానీ మందిరానికి నడిపింపబడుతున్న మనము మన దేవుడు ఎవరో ఆ విషయంలో మనము ఎదుగుదల కలిగి ఉండాలి. ఎదుగుదల కావాలి, గ్రోత్. క్రిస్టియానిటీ అంటే మంచిగా ఉంది, బాగానే ఉంది, క్రైస్తవ్యము. దానిలో నీకు ఎదుగుదల కావాలి. ఎదుగుదల నీకు కావాలంటే సంఘానికి వస్తే సరిపోతుందా? సరిపోదు. మరి ఎట్లా ఎదుగుతాము? ఆకుకూరలు తింటే ఎదుగుతామా? చికెన్ మటన్ తింటే ఎదుగుతాము? లేదు. ఆయన సన్నిధిలో వేచి ఉండి మనం నలగొట్టుకొని ఉపవసించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయనలో మనము ఎదిగే వారిగా ఉంటాం. ఎదుగుదల అంటే వాక్యమందు స్థిరపరచబడుట, ఆయనని ఎరిగి ఉండుట. మన వాక్యం చదువుతాం, కానీ దేవుడు ఏం మాట్లాడుతారో మనము గ్రహించలేని వారుగా మనము ఉంటుంటాం. ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే వాక్యాన్ని అంత సమయము మనము ఆయనతోనే గడపలేని వారుగా మనము. ఎక్కువ సమయం వాక్యంలో గడిపితే ఆయన ఏంటో నీకు అర్థమవుతుంది. ఒకటి చదివే కొద్ది వాక్యమైన పూర్ణ మనసుతో చదువు. దేవాలో నాతో మాట్లాడుతుండగా నేను దాన్ని అర్థం చేసుకునే జ్ఞానము నాకు అనుగ్రహించు. నువ్వెవరో నేను తెలుసుకునే కృపను నాకు దయచు. అందుకనే భక్తుడు ఆయన పౌలు అంటూ ఉంటాడు, ఏమంటాడు తెలుసా? దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఏంటో మీరు తెలుసుకోనుడి. ఆయన మనకు అర్థం కాదు. ఈ జీవితం సరిపోదు ఆయన అర్థం చేసుకొని. ఉన్న వాస్తవం చెప్పాలంటే మన జీవితం మనకి సరిపోదు. మరి సరిపోదు అని తెలిసిన మనము బ్రతికి ఉన్నప్పుడే ఆయనను ఎక్కువగా తెలుసుకునే దానికి ప్రయత్నించాలి. ఆయనతోని వాక్యంతోని సాహసించాలి. వాక్యంని జతపరచుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అడగాలి జ్ఞానాన్ని. మీలో ఎవరికైనా జ్ఞానం పోయి ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తా అన్నాడు. దేనికి జ్ఞానం అడగాలి? ఈ లోకంలో ఎన్ని ఆస్తులు కొనుక్కోవాలా, ఎంత సంపాదించుకోవాలని కాదు జ్ఞానం. నువ్వేంటో నేను తెలుసుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి మనము అడిగేవారుగా మనం ఆయన నామంలో సంపూర్ణ విశ్వాసము మనం కనపరిచే క్రైస్తవులుగా మనం ఈ భూమిని విడిచిపెట్టాలి. ఎందుకంటే విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూసి మీ ముందున్న పరుగు పదాన్ని మీరు కరపట్టించండి అని. But you should know him and you should make him known. What is the purpose of your life? ఆల్రెడీ నేను చెప్పాను ఒకసారి. మన పర్పస్, ఈ జీవితం దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? మనం ఆయన తెలుసుకోవాలా,
ఆయన ఇతరులకి తెలియపరిచేవారిగా మనం ఉండాలి. దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. నీ కొరకు పరలోకంలో ధనము కూర్చుకున్నాడు అంటే ఇదే. దేవుణ్ణి తెలుసుకోవాలా, ఆయన నేను తెలియపరచాలి, అనేకుల్ని ఆయన దగ్గర నడిపించాలి. రక్షణ బాటలో నడిపిస్తే నీ ధనము పరలోకంలో అధికపరచబడుతుంది అని ప్రభు స్వయాన చెప్పి ఉన్నాం. కాబట్టి మనం మొట్టమొదటిగా ఆయన తెలుసుకున్నాం. యేసయ్య నిజ రక్షకుడు, లోకరక్షకుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, శాసించువాడు, పోషించువాడు, నడిపించువాడు. నేను ఇంకొక ఆన్సర్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన, మన దేవుడు ఎవరు అంటారు, తిరిగి రాబోచున్నవాడు. హల్లెలూయా. త్వరగా రాబోచున్నవాడు ఈస్ కమింగ్. మనం ఇంకా దేవునిలోనే ఎదగక ఆయన పరిశుద్ధ రాకడికి మనం సరైన సిద్ధపాటు లేని వారిగా మనం ఉంటే కనుక మనం పొందుతున్న రక్షణను మనము పోగొట్టుకునే వారమై ఉంటాము. కాబట్టి ఆయన తెలుసుకున్నాము, రక్షణ పొందుకున్నాము, సావాసంలో నిలిచి ఉన్నాము, ఆయనలో ఎదుగుతున్నాము. కానీ ఆయనలో స్థిరమైన జీవితం మనకి లేదు. ఎందుకంటే లోకం మనని ఆకర్షిస్తూ ఉన్నది, లోకం మనని వెనకకి లాగుతున్నది. అందుకని ఆయన గట్టిగా అద్దుకొని, ఆయన ఎవరో తెలుసుకొని, ఆయన నీ కొరకు రాబోతున్నాగా ఆయన ఎట్టి రీతిగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని ఆశించడం, అటు సిద్ధపాటుని మనము అందరము కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకొని ఉన్నాడు. అటు రీతిగా మనం జీవించాలని ఆశించి ఉన్నాం. అందుకని బైబిల్ చెప్తున్నది, ఈ లోకము దాని ఆశలు గతించిపోను, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిల్చును. ఎక్కడ నిలుస్తామో? సియోనులో ఆయనతోని, ఆయన సింహాసనం ఎదుట మనందరము నిలిచి ఉండాలని దేవుడు మనని సిద్ధపరుస్తున్నాడు. వాక్యము ద్వారా సిద్ధపరుస్తున్నాడు, సేవకుల ద్వారా సిద్ధపరుస్తున్నాడు, సంఘ సావాసం ద్వారా ఆయన మనని ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఒకటి మందిరానికి వచ్చినప్పుడు ఎక్కువగా ఒకటొకటి ఫోకస్ చేద్దాం. మనం ఏంటి అంటే ఆయనని తెలుసుకోవాలా, ఆయన యందు అట్టి విశ్వాసము మనము కలిగి జీవించాలి. నీ విశ్వాసం అధికపరచబడాలి. నీ విశ్వాసాన్ని ఎవరు అధికపరచలేరు. ప్రసంగాలు ఏంటంటే విశ్వాసం అధికపరచబడదు. కానీ నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకుంటే, ప్రభుత్వం నువ్వు సాహసిస్తే, ప్రభుత్వాన్ని నువ్వు నీ సమయాన్ని వెచ్చించి గడపగలితే నువ్వు ఆయనని తప్పక నువ్వు వ్యక్తిగతముగా తెలుసుకోగలవు. పర్సనల్లీ తెలుసు లేకపోతే క్యాషువల్లీ తెలుసు అంటే చాలా తేడా ఉంది కదా. క్యాషువల్లీ తెలుసు అంటే సంఘంలో అందరికీ వేసేది తెలుసు, కానీ పర్సనల్లీ అంటే వ్యక్తిగతముగా. సో మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం, వ్యక్తిగతంగా నీ ప్రభు నీకు తెలిసై ఉన్నాడా? ఒకవేళ తెలిస్తే నీ జీవితం ఎందుకు ఇట్లా ఉన్నది అన్న ప్రశ్న మన ముందు అందరికీ ఉండాలి. అందరికీ ఆ ప్రశ్న ఆయన జీవించాలి అని దేవుడు. ఒకటి, ఆయన నామము ఎరిగిన వారు ఆయన యొక్క విశ్రాంతిని పొందుకుంటారట, నెమ్మదిని పొందుకుంటారట. ఒకటి, ఆయన నామము ఎరిగి ఉన్నాము, దానికి ఆపోజిట్గా వాక్యము మనం చూసుకుంటే కనుక ఆయన నామంని ఎరిగి ఉన్నవారు వాళ్ళు విశ్రాంతిని పొందుకుంటారు, నెమ్మదిని కలిగి జీవిస్తారు అని బైబిల్ చెప్తున్నారు. కానీ ఈరోజు దేవుడి నామాన్ని ఎరుగున్న మనమే మన హృదయంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నాం. దాన్ని బట్టి అర్థం ఏంటి? మనం ఇంకా ఆయనని సంపూర్ణంగా ఎరగలేము, ఇంకా ఎదుగుతున్నాం అంతే. అందుకని యేసుప్రభువు వారు అంటారు, ఏమంటారు? ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నేను ఇచ్చే శాంతి మీరు కలిగి ఉండాలి. రక్షణ పొందుకున్నాక దేవుని శాంతి మనకి కావాలి. దేవుని శాంతి అందు మనము నివాసము చేయాలి, నిలిచి ఉండాలి. కొద్ది కాలం ఈ యాత్రలో ఉన్నప్పుడు మేక్ ష్యూర్ దట్ యు మెయింటైన్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్స్. దేవుని యొక్క సమాధానము నీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క సమాధానము లేదు. ఎందుకు దేవునితో సమాధానం లేదంటే మన మధ్యలో సమాధానం లేదు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే సమాధానంగా కలిగి జీవించే వ్యక్తిగా కూడా దేవుడు నిన్ను మారుస్తాడు. వాటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడితో మనం సమాధానపడాలి. ప్రభా, ఏదో ఆచార భక్తినాలు వచ్చి తీసుకొచ్చి నిత్యంగా నేను తెలుసుకోవాలి. నీ ఔన్నత్యాలు ఏంటి, వాట్ ఆర్ యువర్ క్వాలిటీస్ నాకు నేర్పించు మన దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. కాబట్టి బైబిల్ చెప్తున్నది, ఆపద కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
చెప్పాలి, ప్రార్థన నిజంగా చెప్పండి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే ముందు ఫోన్ ఎవరైనా తీసేటోళ్ళు ఉన్నారా? ఫస్ట్ ఎవరికి ఫోన్ చేద్దామన్న ఆలోచన అయితే తప్పకుండా వస్తుంది. మా మేనమామకి ఫోన్ చేయాలా, మా మామయ్యకి ఫోన్ చేయాలా, లేకపోతే మా పలానా వాళ్ళకి ఫోన్ చేయాలి. సరే, దానికన్నా ముందు ఫస్ట్ ఆలోచన, దాని తర్వాత సరే ఫస్ట్ ప్రార్థన చేద్దాము, దాని తర్వాత చూద్దాం. కానీ మనం నిజంగా ఆయన ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు అంటే మనం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఫస్ట్ ఇఫ్ యూ నో హిమ్, నువ్వు నిజంగా ఆయన ఎరిగి ఉన్న వాడు అయ్యి ఉంటే కనుక నీ ఆలోచనలో మనుషులు రాదు, నీ ఆలోచనలో దేవుడు వస్తాడు. నీ ఆలోచనలో దేవుడు వస్తే కనుక నువ్వు తప్పక నువ్వు ఆయన దగ్గర నీ వరని నువ్వు విన్నపాన్ని నువ్వు ఆయన తెలియపరుస్తావు. ఆయన తప్పక ఆయన ఆదుకుంటాడు. దేవుడు మన హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన వాడు. సో గాడ్ నోస్ దట్ యు ఆర్ కమింగ్ టు హిమ్ ఫస్ట్ ఆర్ యు ఆర్ కమింగ్ టు హిమ్ సెకండ్. ఇప్పుడు నాకు ఆపద రాగానే జాషువా దగ్గరికి వెళ్ళిన అనుకో, దేవునికి తెలుసు ఏమని, వీడు ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇస్తలేదు, మొదటి స్థానం నాకు ఇస్తలేదు, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాడు? ఆత్మీయుడైన జాషువా ఒకడు ఉన్నాడు కాబట్టి పక్కన, మోషేకు తోడుగా ఎట్లా ఉన్నాడో నాకు అట్లా తోడుగా ఉన్నాడు కనుక ఫస్ట్ ఆయన గుర్తవుతాడు కాబట్టి నేను ఫస్ట్ ఆయన కలిగి ఉంటాను. దేవుడికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం చాలా శ్రద్ధ వహించాలి. ఏంటంటే ఉంటాడు జాషువా, కాదంటలే, దానికన్నా ముందు జాషువాని నడిపించే దేవుడు నేను ఎరిగి ఉన్నవాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయనని మనము ఆశ్రయించడము నేర్చుకోవాలి. కాబట్టి ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన మనము ఆయన ఎవరు తెలుసుకొని మనకిచ్చిన ఈ జీవితంలో మన తుది శ్వాస వరకు ఆయననే మన కేంద్రముగా, ఆయననే మన గురిగా మనం పెట్టుకొని నడుచుకుంటే కనుక దేవుడు ధన్యకరమైన జీవితాన్ని మనందరికీ అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తాను. నిర్ణయ గ్రంథం 29వ అధ్యాయం 13వ వాక్యం ఒక మాట చూడండి. 29:13 మీరు నన్ను వెతికిన ఎడల నీ పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చెయ్యున ఎడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి దేవుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. యూ విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన వెతకడము తెలుసుకోవాలి. అంటే లోకాన్ని అన్నిటి పక్కన పెట్టాలి. జాబు, మీ మమ్మీ డాడీ, మీ తోపుంటులు, మీ రక్త సంబంధులు, మీ సంఘ సహవాసము, మీ ఆత్మీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ పక్కకి పెట్టి మేక్ యువర్ హార్ట్ ఎంప్టీ. నీ హృదయాన్ని నువ్వు తేలికపరచుకోవాలి. అన్నిటిని తీసేసి దానిలో నుంచి అది తేలికపరచబడినాక అప్పుడు నువ్వు ఎత్తడము ప్రారంభించడం నేర్చుకోవాలి. When you seek him with all your heart, he will be found by you. నువ్వు ఆయన కనుగొంటావు. ఈరోజు మనం పూర్ణ హృదయంతో నేను ఎత్తలేకపోతున్నాం కాబట్టి ఇతరుల యొక్క వాక్యము మీద ఆధారపడుతుంది. ఇతరుల యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తుంది. ఇతరులు బోధించేది దేవుని వాక్యమే, దేవుని మాటలే. అవే మాటలు దేవుడు నీతో పలుకుచుండగా నువ్వు గ్రహించలేని వాడుగా ఉంటున్నావేమో. కాబట్టి ఆ గ్రహింపు నీకు కావాలి అంటే, ఆ గ్రహింపు నీకు రావాలి అంటే, గ్రహింపు దేవుడు నీకు అనుగ్రహించాలి అంటే నీ హృదయాన్ని తెలియపరచు. అన్ని తోసే హృదయం నుంచి, ఏది అక్కడికి రాదు నీకు. ప్రభుత్వని కలిగి ఉన్న సహవాసంలో ఈ లోకంలో ఏదియో మనకి సరిరాదు. అంత విలువైనది ప్రభుత్వ సహవాసం. వాటి ప్రభులో మనము ఎదిగేవారుగా మనం ఉండాలి. పూర్ణ హృదయంతో ఎవరైతే ఎత్తుతారో ఆయన వాళ్ళకి కనబడతాడంట, ఆయన వాళ్ళతో మాట్లాడతాడంట, ఆయన వాళ్ళని లేవనెత్తుతాడంట, ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తాడంట, ఆయన వాళ్ళని బలపరుస్తాడంట, ఆయన వాక్యమందు వాళ్ళ జీవితాన్ని స్థిరపరుస్తాడంట. అటు రీతిగానే ఆయన త్వరగా రాబోతుండగా పూర్ణ హృదయంతో నువ్వు వెతికేవాడిగా ఉంటే ఆయన రాక కొరకు నేను సిద్ధపరిచేవాడిగా మన ప్రభు అయ్యి ఉంటున్నాడు. తన ఆత్మని మనతోని ఉంచి ఉన్నాడు. మరి పూర్ణ హృదయంతో ఆయన వెతకడము మనము నేర్చుకునే వారమై ఉంటున్నాము అని దేవుడు తన వాక్యము ద్వారా నీతోని నాతోని మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి
ఇప్పటి వరకు ప్రభు సన్నిధికి నడిపింపబడ్డాము, సావాసంలో ఉన్నాము, లేకపోతే దేవుళ్ళు ఎదిగాము, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు నీ జీవితంలో, మన జీవితాల్లో పూర్ణ హృదయంతోనైనా వెతకలేని వారుగా మనం ముందుంటే కనుక నేటి నుంచి అయినా పూర్ణ హృదయంతోనైనా వెతికే వాడిగా నన్ను నువ్వు మార్చేయ, అటువంటి కృపను నాకు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడిగితే ప్రభు తప్పక మనకి దయచేస్తుంది. నీలో ఆసక్తి కొద్ది ఆయన నీకు కనబడతాడు. వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టిల్ యూ సీక్ హిస్ ఫేస్. ఆయన ముఖ దర్శనము కొరకు వేచి ఉండేవాడిగా నువ్వు ఉండగలిగితే కనుక అంత సహనము, అంత సమయము, అంత ఓపిక, అంత పట్టుదల, అంత శ్రద్ధ నీకుంటే అందరికీ కనబడిన దేవుడు నాకు కూడా కనిపిస్తాడు అన్న విశ్వాసం మీలో ఉంటే తప్పక నేను ఆయన దర్శిస్తాను. మా అమ్మకు ఎవరు చెప్పారంట, ఏమని చెప్పారంట తెలుసా? దేవుడు నాకు ఇట్లా చెప్పాడు, నువ్వు రేపటి నుంచి ఉద్యోగం మానేయాలి. మా అమ్మకు ఉంటున్న విశ్వాసాన్ని కొద్ది మా అమ్మ అన్నదంట, ఏ దేవుడు అయితే నీకు చెప్పాడు ఆ దేవుడు ఈరోజు రాత్రి ఉపవాసం నుంచి నేను ప్రార్థిస్తాను, నాకు కనబడి చెప్తే కనుక తప్పక నువ్వు చెప్పినట్టు నేను వింటా అన్నదంట. అంతే, పట్టుదలతో ప్రార్థన చేసింది. అబద్ధ బోధకుడు అని చెప్పి గుర్తించేసింది. ఎందుకంటే ఆనాడు నుంచి వాళ్ళు మా దగ్గరికి రాలేదు, మేము వాళ్ళ దగ్గరికి పోలేదు. అందరికీ కనబడతాడు దేవుడు. మీరు ఆసక్తి కొద్ది పట్టుదల కావాలి. రాత్రంతా పెనుగులాడాడు యాకోబు. ఎట్లా పెనుగులాడాడు యాకోబు చెప్పాలి. ఒంటరిగా పెనుగులాడాడు. అందరిని వదిలేస్తాడు, అందరిని పంపించేస్తాడు. ఎవరిని పెట్టుకోలేదు, ఫోన్ కూడా దగ్గర పెట్టుకోలేదు. అక్కడ ఫోన్ లేదు, అప్పుడు వాట్సాప్ లేదు, వాచ్ లేదు, టెక్నాలజీ లేదు. ఒంటరిగా పెనుగులాడాడు. నీ జీవితంలో కూడా ప్రభుత్వం పెనుగులాడని నువ్వు నేర్చుకోవాలంటే ఒంటరిగా వెళ్ళాలి దగ్గరికి. నీ ఫోన్ పట్టుకొని వెళ్ళకు, నీ సమస్యలను పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళకు. నువ్వేంటో ఆయనకు తెలుసు, ఆయన ఎవరో నీకు తెలుసు కాబట్టి యాకోబులాగా పెనుగులాడడానికి వెళ్ళావు. నువ్వు పెనుగులాడుతుండగా ఆయన నేను దర్శిస్తాడు. ఆయన దర్శించినప్పుడు యాకోబు ఎట్టే రీతిగా ఆయన వదలలేదు, అట్లే రీతిగా నువ్వు కూడా వదలద్దు. ఆయన తప్పక నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఆసక్తి మనలో కావాలి. దేవుడు మనలో ఆసక్తిని కోరుకుంటున్నాడు. ఆయన యందు ఆసక్తి కలిగి మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తాం. కానీ మనం ఆయన మీద ఆసక్తి కలిగి లేని వారిని మనము జీవిస్తాం. ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి మనకి. ఇంకా కొద్ది కాలము బతకాలి, ఇంకా కొద్ది కాలము డబ్బు సంపాదించుకోవాలి, ఇంకా కొద్ది కాలము నా పిల్లల కొరకు సంపాదన చేయాలి, ఇంకా కొద్ది కాలము విదేశాలకు వెళ్ళాలి. బైబిల్ చెప్తున్నది ఏం చెప్తున్నా తెలుసా? నువ్వు అనుకుంటుండొచ్చు నేను వెళ్ళి ఇంకొక దేశంలో ఇంకో డబ్బు సంపాదించుకొని మళ్ళీ తిరిగి వస్తాను, రేపటి దినం నీది కాదు అని ప్రభు చెప్తుంది. ఈ దినం గురించి మాట్లాడు. ప్రభుత్వాన్ని సావాసం ఏంటి తెలుసా? రేపటి గురించి కాదు, ఈ రోజుతో. ఈ రోజు నువ్వు ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నాము, ప్రభు మీద ఎట్లా ఆధారపడగలుగుతున్నాము, ప్రభు మాటకి ఎట్లా విధేయత కలిగి జీవిస్తున్నాము అని మనము ప్రతిదినము మనం సరిచూసుకునే వారమై ఉండాలి. ఇటు రీతిగా ఉండాలంటే కనుక మనం నిత్యంగా పూర్ణ హృదయంతో ఆయనని వెతికే వారమై ఉండాలి. అటు అలవాటులో మనము నడిపింపబడాలి. ఎవరో నడిపించారు. దేవుడు వాక్యానికి నువ్వు విధంగా చూపితే కనుక నువ్వు తప్పక నీ పూర్ణ హృదయంతో వెతకడం ప్రారంభిస్తావు. నేను చెప్తే నువ్వు వెతుకావు, నాకు తెలుసా. నువ్వు చెప్తే నేను వెతకాను, నాకు తెలుసా. వాడి ప్రభు చెప్పుచున్నాడు కనుక ఆయన మాటకి లోబడి విధేయత చూపేవారమై ఉంటే కనుక ఆయన తప్పక మనల్ని దర్శించే దేవుడు అయి ఉంటున్నాడు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చూడు. Psalms chapter 5 verse 11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వాళ్ళు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. కాబట్టి దేవునిలో ఉన్న ఆనందము ఈ లోకం మనకు ఇవ్వదని మనము రెండోదిగా గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. మన బ్రదర్స్ పాడుతూ ఉంటారు, నీలోనే ఆనందం నా దేవా. నిజంగా పాడుతున్నారు, బాగానే ఉంది. పాట రాసిన వాళ్ళని తప్పు పడతలే, పాడిన వాళ్ళని తప్పు పడతలే. నేను నిజంగా ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏంటి తెలుసా? పాడుతున్నా నువ్వు నిజంగా ఆయనలో ఆనందిస్తున్నావా? ఆనందించే వ్యక్తిగా నీ జీవితం ఉంటున్నదా? పాట పాడే వాళ్ళకైతే ఆనందిస్తున్నాం, బాగానే ఉంది. మ్యూజిక్ ఉంటుంది, కీబోర్డ్లు ఉంటాయి, మ్యూజిషియన్స్ ఉంటారు, మామూలు ఊపుని తీసుకురారు, పరలోకాన్ని భూమి మీద దించేస్తారు.
మనమేమో స్వర్గంలో ఎగిరిపోతున్నామని మనం అనుకుంటాం. ఆ? నిజంగా నీ వ్యక్తిగత జీవితంలో ప్రభులు ఆనందించేవాడిగా నువ్వు ఉండగలుగుతున్నావు. కానీ బైబిల్ ఏం చెప్తున్నదంటే 5:11లో, బట్ లెట్ ఆల్ హూ టేక్ రెఫ్యూజ్, నీ అందు ఆశ్రయం తీసుకున్న వారందరూ నీలో సంతోషించెదరు. ఈరోజు సంతోషం లేదు మనిషి జీవితంలో. ఎందుకు? ఒక మనిషి జీవితంలో సంతోషం ఎందుకు ఉండదండి? ఒక కారణం చెప్పండి. మనిషి జీవితంలో సంతోషం ఎందుకు ఉండదు? ఎందుకంటే వాడు ప్రభువుని కలిగలేడు కనుకనే సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయినాడు. ఆ ప్రభు నీ జీవితంలో ఉంటే నీకు ఏది ఉన్నా ఏమి లేకపోయినా నీకు సంతోషం అనేది ప్రతినిత్యము మన జీవితాల్లో దేవుడు ఉంచి ఉన్నాడు. మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు లేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక చక్కటి సాక్ష్యం పొందుకున్నారు. ఏంటంటే ఎప్పుడు చూసినా ఒక చిరునవ్వు ఉంటుంది ఆయన ముఖం మీద. అంటే ఇట్స్ ఆల్వేస్ పీస్ఫుల్, ఈజ్ ఆల్వేస్ హ్యాపీ. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, నా దేవుడు నాకు ఉన్నాడు అన్న ఒక చిరునవ్వు ఆయన ధరింపజేసుకున్నాడు. ఈరోజు మనలో లేదు ఆ చిరునవ్వు. దేవుని బిడ్డలమే, రక్షణ పొందుకున్న వారమే, కానీ దేవునితో సరైన సావాసం లేదు కాబట్టి ఆ చిరునవ్వుని కోల్పోయి ఉన్నాం. దేవుడు ఏదో చేస్తే దేవుడు ఆనందించాలి, దేవుడు ఏం చేయకపోతే బిక్కముఖం వేసుకొని కూర్చోవాలి మందిరంలో, ఏదో కోల్పోయినట్టు. సర్వలోక పాప భారం అంతా నీ మీద మోపినట్టు కూర్చుంటాం ఒక్కొక్కసారి మందిరాలు. ఎందుకు? లోకం వైపు చూస్తున్నాం, దేవుని వైపు చూడరాదు. ఆ చిరునవ్వును ఎందుకు కోల్పోతాం? అది కాపాడుకోరాదు. దేవుడు చిరునవ్వు నవ్వరు దొంగలించర్లేదు నీ దగ్గర నుంచి. నువ్వే నీ అంతటా నువ్వు కోల్పోతూ ఉంటావు. ఎందుకంటే నీ మనసును ఆయన మీద నింపక, ఆయన నువ్వు ప్రేమించక, విధేయత చూపక ఆ సంతోషాన్ని నువ్వు కోల్పోతావు. కానీ ఇక్కడ దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళు ఆయనలో సంతోషించగలరు. ఒకటి దేవునిలో మనం ఆశ్రయం తీసుకుంటున్నాం. ఇది మనందరము కాపాడబడుతున్నామంటే దేవుని కృప మాత్రమే. ఈ కృప విస్తరింపబడుతున్నగా మనందరము దేవుని కృపలో వర్ధిల్లే వారమై ఉండాలి. ఎక్కడ? లోకంలో కాదు, ఆయనలో. ఆయనలో వీ హ్యావ్ టు గ్రో ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము బలవంతులుగా మార్చబడాలి. ఎందుకంటే ఆయన బలవంతుడు, మనం కూడా బలవంతులుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు స్తుతిగానము ఆయన కొరకు మన జీవితంలో ఉండాలి. ఏ సమయమైనా, ఎటువంటి పరిస్థితి అయినా యోబు వల్ల నిరీక్షణ కలిగిన వారమై, అన్నీ ఉన్నప్పుడు స్తుతించాడు, అన్ని పోయినప్పుడు స్తుతించాడు. ఈరోజు మనం అట్టి రీతిగా ఉండగలమా? ఒక్కసారి ఇంకా ఆలోచించుకుందాం. ఈరోజు నీకు ఉన్నదంతా ఏదైతే ఉంది చూడు, దాన్ని బట్టి అత్సహిస్తున్నావు చూడు, నేను కాబట్టి చేస్తున్నా అనుకుంటున్నావు చూడు, అది పొద్దున దేవుడు తీసేస్తాడు అనుకో. యోబు వల్ల నీకు అటు నిలకడగా జీవితం ఉన్నదా? ప్రభులను ఆనందించగలుగుతున్నాం? అటు రీతిగా ప్రభువుని మనం స్తుతించగలుగుతున్నామా? అటు సావాసంలో మనం ప్రభుత్వం నిలిచి ఉన్నామా? లేదు. అసలు నేను అనుకున్నాను ఇది జరగద్దు, కానీ దేవుడు ఎందుకు ఇది అనుమతించడం అనే ప్రశ్న మన జీవితంలో మిగిలిపోతుంది. ఎందుకంటే ఇంకా ప్రభుని సరైన రీతిలో అర్థము చేసుకునే వారుగా మనము ఉంటాం. కానీ యోబు జీవితం మేము ముంగడ పెట్టుకుంటే కనుక, మన ముందు పెట్టుకుంటే కనుక యోబు ప్రభుని అర్థం చేసుకున్నాడు, దేవుని అర్థం చేసుకున్నాడు. ఏదన్నా నా మేలుకే చేస్తాడు. అందుకనే పాట పాడుకుంటాం, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అని ఎందుకు పాడుకుంటాం? గాడ్ నోస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ అస్. దేవుడికి తెలుసు మనకి ఏది మంచిదో ఆయనకు తెలుసు. కాబట్టి ఏదో నీ జీవితం నుంచి దేవుడు తీసేసాడని చెప్పి దాని గురించి బాధపడద్దు. కానీ తీసేసిన సమయంలో నువ్వు ఆయన స్తుతించేవాడుగా, నువ్వు ఒక స్తుతి గానము నువ్వు పాడేవాడుగా, నువ్వు అట్టి రీతిగా నీ జీవితము నా జీవితము ఆయనతో ఎప్పుడు కలపబడాలి. మన నామం, మన జీవితాన్ని బట్టి ఆయన నామము మహిమపరచబడాలి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ గాడ్స్ విల్ ఇస్ టు బీ గ్లోరిఫైడ్ త్రూ యూ. నీలో నుంచి ఆయన మహిమపరచబడాలి అని ఆశిస్తున్నాం. అంటే ఈరోజు నిజంగా మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం, మనము ఆయనకి మహిమకరంగా జీవించగలుగుతున్నామా? లేదు. భేదం ఏం లేదు, అందరు పాపం చేసి దేవుని అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకున్న క్రైస్తవులమైన మనము అందరంగా వస్తున్న పడదు, తిరిగి పొందుకోవాలి. వేర్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఏది మహిమ? ఏది మహిమ రాలేదు. కృప అని అడగండి. ఏది మహిమ? పిల్ల వెళ్ళిపోయింది అన్న అని చెప్తారు.
సంతోషంగా కుటుంబం స్థిరపడ్డది, దేవుడు ఆశీర్వదించింది. ఆ మహిమ గురించి దేవుడు మాట్లాడతాడు. నువ్వు పోగొట్టుకున్న మహిమ అంటే నీకు ఆయనతో ఉంటున్న సరి సమానమైన విలువ నువ్వు పోగొట్టుకున్నావు. అది నువ్వు తిరిగి పొందుకునే దానికి దేవుని యొద్దకు రావాలి, ఆయనలో ఆనందించడము నేర్చుకోవాలి. భక్తుడు చెప్తాడు కదా, ప్రభునందు ఆనందించుడు. మళ్ళా చెప్పొచ్చు, మన ప్రభునందు ఆనందించు. ఎట్లా ఆనందిస్తాము? వెన్ యూ రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది తిరిగి పొందుకున్నప్పుడు ఆనంద భరితులని మనం ఉండగలుగుతాం. దేవుని సన్నిధిలో ఆయనను బట్టి మన జీవితాలు ఆనందించగలుగుతాయి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక చదవండి. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకి అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలరని రూఢిగా నేను నమ్ముకొనుచున్నాను అని భక్తుడు ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి దట్ ఈస్ వై ఐఎమ్ సఫరింగ్ యాజ్ ఐ యామ్, బట్ యet ఐఎమ్ నాట్ అషేమ్డ్ బికాస్ ఐ నో whom I have believed. నేను ఎవరెందు నమ్మిక ఉంచానో ఆయన నేను ఎరుగుదును. నీ ప్రభు నువ్వు ఎరుగుతావా? ఈరోజు నమ్మిక ఉంచో, బాగానే ఉంది. క్రైస్తవులందరూ ఆయన ఏమో నమ్మిక ఉంచుతారు, కానీ ఎరిగి ఉండేవారు ఎంతమంది? అందుకనే ప్రభు అంటాడు, పిలువబడ్డవారు అనేకలు, ఏర్పరచబడ్డవారు కొందరు. వాళ్ళు ఎవరు తెలుసా? ఆయన ఎరిగిన వారు. భక్తుడైన తిమోతి చెప్తున్నాడు, నేను ఆయన ఎరిగి ఉన్నాను, నేను సిగ్గుపడను, నా ప్రభు కొరకు నిలబడతాను. ఎంతమంది న్యూస్ చూసారు? నిన్న మొన్న అమెరికాలో సంఘటన జరిగింది, తెలీదా? చార్ల్స్ క్రిక్ అనే యవ్వన విశ్వాసి దేవుని కొరకు నిలబడ్డాడు. సత్యాన్ని చేతపట్టుకొని లోకాన్ని ఎదిరించాడు, కాల్చి చంపేశారు. ఆయనకేముంది? 31 సంవత్సరంలో పరలోక రాజ్యంలో అడుగుపెట్టే గొప్ప ధన్యకరమైన జీవితం దేవుడు ఇచ్చాడు. అంటే ఆయన జీవితాన్ని బట్టి నేను ఒకటి తెలుసుకున్నా, ఏంటి తెలుసా? లోకంలో ఎన్ని ఉన్నా కూడా నా ప్రభునే నాకు ముఖ్యం, సత్యమే ముఖ్యము, అదే నాకు ప్రాధాన్యం. బిడ్డలు లెక్క చేయలే, భార్యని లెక్క చేయలే, 2 years డాటర్ని లెక్క చేయలే, 1.5 years అని లెక్క చేయలే. వెళ్ళాడు, కూర్చున్నాడు. ఈ మధ్యలో క్రైస్తవులను ఎట్లా టార్గెట్ చేస్తారంటే డిబేట్లను పిలిచి టార్గెట్ చేస్తున్నారు. అట్లనే పిలిచారు, కాల్ చేస్తారు, చంపేశారు. కానీ ఆయన ఆత్మ ప్రభు ఒడిలో అది భద్రపరచబడి ఉన్నారు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న మనము ఈరోజు ప్రభు కొరకు ఎట్టి రీతిగా నిలబడుతున్నాం. నువ్వైనా రెడ్డి ఉన్నావా? నిజంగా ఈ ప్రాణాన్ని ఏ క్షణమైనా ఈ నిమిషమైనా ఆయన కొరకు దారిపోయేదానికి సంసిద్ధపడి ఉన్నావా? లేదండి, ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు. నేను చచ్చిపోతే వాళ్ళు ఏమైపోతారు? కొంతమంది ఇంకొద్దులు ఉంటారు, ఏమంటే ఆల్రెడీ ఒక 2 సైడ్ చేసేసిన, నేను చచ్చిపోయిన లైఫ్ పాలసీ ఉంది, రైట్? అట్టి రీతి కదా సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలి అంటే కనుక మనం ఆయనము ఎరిగి ఉండాలి. యూ హ్యావ్ టు నో హిమ్ పర్సనలీ ఇన్ యువర్ లైఫ్. ఇంతకాలము తల్లిదండ్రులు చెప్పారు, యేసయ్య నమ్ముకోరా, బాప్తిజం తీసుకోరా, రక్షణ పొందుకోరా అని. అంతా అయిపోయింది. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కాబట్టి మమ్మీ మాట విని రక్షణ పొందుకుంది. మమ్మీ డాడీ రక్షణ పొందుకోమన్నప్పుడు పొందుకున్న మనము నిజంగా దేవుడు కోరుకున్నట్టు మనము ఆయన మాటకి కూడా విధేయత చూపగలుగుతున్నామా? ఆయన నువ్వు ఎరిగి ఉంటే కనుక నువ్వు ఆయనకి లోబడేవాడిగా నీ జీవితం ఉంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను దానికి సిగ్గుపడను అంటున్నాడు. ఆ దినం ఒకటి రాబోతున్నది, ఆయన నన్ను తిరిగి లేవనెత్తి నిత్య రాజ్యంలో నిత్యత్వంలోనికి లేవనెత్తుతాడు. ఆ దినం కొరకు నేను ఆసక్తిని కలిగి ఉన్నాను మొత్తం చెప్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే. ఆర్ యు రియల్లీ వెయిటింగ్ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ ఇట్స్ కమింగ్? ప్రభు రాబోతున్నాడు. ఆ దినం ఏంటో మనకు తెలియదు. బైబిల్ చెప్తున్నది, ఏ దినమో ఏ జామో ఏ గడియనో మనకి తెలియదు. కానీ ఒక మాట చెప్తున్నారు, ఏమనంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.
అంటే మనం ఎట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఆస్తులు అంతస్తులు పిల్లలు భార్యలు అందరినీ వదిలేసి ప్రభుత్వం ఏకమైపోవాలి. కనురెప్ప పాటునే అయిపోతుంది అంటాం. కంట్లో ఏమన్నా పడితే ఇట్లా మూసుకుంటాం, తెలిసేలోపు ఆత్మీయులు ఉండరు ఇక్కడ. నువ్వు ఆత్మీయుడివేనా? ఆత్మ కలిగిన వాడివేనా? ఆత్మ కలిగిన వాడైతే ఆత్మ నిన్ను సిద్ధపరుస్తుంది, ఆ ప్రభు రాజ్యంలోకి రాకడలోకి నేను చేరుస్తుంది. నువ్వు ఆత్మీయుడు కాకుండా నామకాలత క్రైస్తవుడుగా కానీ క్రైస్తవులుగా మిగిలిపోతే కనుక నువ్వు విడబడిపోతావు. కాబట్టి ఒక దినం రాబోతుంది, ప్రభు మనందరినీ ప్రేమించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తన సొత్తుగా మనం అనిపించుకున్నాడు. ఎంత నమ్మకంగా ఆయనతో నడుచుకుంటాం ఆయన మనందరినీ చూస్తున్నాడు. కాబట్టి భక్తులందరినీ దేవుడి శిష్యులందరినీ చూస్తున్నట్లయితే కనుక వాళ్ళు సర్వాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. ఈరోజు మనం నిజంగా ప్రభుని అన్ని విడిచిపెట్టి వెంబడించగలుగుతున్నాం? లేదు. ఇంకా కొన్ని బంధకాలని, కుటుంబం అని, బాధ్యతలని, అనేక వ్యవహారాలు మనం అడ్డుపెట్టుకొని మనం జీవిస్తున్నాం. ప్రభుని వెంబడించాలి అంటే సమస్తాన్ని విడిచుకోవాలి. అదే పూర్ణ హృదయంతో నేను వెతకడమంటే. అందుకని నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ చెల్లెనైనా, నీ అన్ననైనా నాకన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తాను, నాకు పాత్రవి కాలేవో అంటున్నాడు. ఫస్ట్ గాడ్స్ లవ్, తర్వాత ప్రేమించు. నువ్వు దేవుని ప్రేమను చూస్తుంటే కనుక నువ్వు ఆయన విడిచిపెట్టు, ఆయన కలిగి జీవించాలని ఆశిస్తావు. జీవించినంత కాలం నీ ప్రభుత్వాన్ని నువ్వు జీవించడమో నేర్చుకుంటావు. వాటి మన ప్రభుత్వం మనం ఎట్టి రీతిగా జీవిస్తాం. ఈ దినమంతా దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతసేపు ఆయనతో గడుపు. ఒక వ్యక్తిని తెలవాలంటే ఆ వ్యక్తితో సమయం గడపాలి. అందరికీ తెలుసు కదా ఈ వాడు సామెత ఉంటుంది కదా, 6 నెలలు వీడు వీడు అవుతాడు ఏదో అంటారు కదా. మనకు 6 నెలల ఒక్క రోజు గురించి మాట్లాడదాం. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో ఎంతసేపు ప్రభుత్వం గడపం? నేను ఒకటే చెప్పగలుగుతాను, నువ్వు ఎంతసేపు గడపంటే నీకు ఆయన అంత ఎక్కువగా తెలుస్తావు. నువ్వు తక్కువ కలపడితే నువ్వు ఆయన తెలుసుకోలేవు. దేవుడిని తెలుసుకోవాలంటే సమయాన్ని పోనీ ఒక సద్వినియోగపరచు. వాక్యం లేదు, ఆయన మాటల్ని నమ్ము, విశ్వసించు. ఆ మాటలను స్థిరపరచుకొని నీ హృదయాన్ని రాబోతుండగా ఆ దినము కొరకు మనం అందరము తగిన సిద్ధపాటు అలంకరణ కలిగిన వారిని మనలో ఇంకేమన్నా దేవునికి హేయమైనవి అయిష్టమైనవి ఏమన్నా ఉంటాయి, అవన్నింటినీ జయించే కృపను శక్తిని దేవుని దగ్గర పొందుకుంటూ ఆయన హద్దుకొని ఆయన వాక్యాన్ని ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొని మనం కానీ ముందుకి నడిపింపబడితే కనుక దేవుడు తప్పక ఆయన రాకడ కొరకు మనని సిద్ధపరుస్తాడు. ఇక్కడ ఈ లోకంలో అన్ని విడిచిపెట్టాలి. ఒకరోజు నువ్వేమైతే నీవే అనుకుంటావు చూడవు, నీవు కాదు, అది గుర్తించాలి. ప్రభు నీకు ఇచ్చాడు కనుక నేను వారు ఈ రోజులో నువ్వు వాటిని కలిగి ఉన్నావు అని నువ్వు ఎప్పుడే మర్చిపో. ప్రభు కొరకు ఏదన్నా విడిచిపెట్టడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. నీ లైఫ్ కూడా, నీ లైఫ్ని కూడా ఎప్పుడైనా ప్రభు కొరకు ఎనీ సెకండ్ రాకడ ఎట్లనో అట్లా నీ లైఫ్ కూడా ప్రభు కొరకు నిలబడేవాడుగా అతి సావాసంగా మనకు బలపరచబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తుంది. కాబట్టి నీ సిగ్గుపడదు. మన దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్రయించే వారిని ఎక్కడ సిగ్గుపడని అని. మోషే ధర్మశాస్త్రంలో మనం చూసినట్టు నేను తలగానే వస్తా కానీ నేను తోకరగా చేయాలి నేను అని అంటున్నాను. తలగానే ఉండాలి, ప్రభు కొరకు నిలబడాలి. అంటే తీర్మానం నీకుంటే నేను తలగానే వస్తాడు. కాకపోతే ప్రభు అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు తోకగా మారిపోతావేమో జాగ్రత్త. గుర్తింపు లేకుండా ఈ భూమి మీద చెదిరిపోతావేమో జాగ్రత్త. కాబట్టి ప్రభుని గట్టిగా హద్దుకొని ఆ దినం ఒకటి రాబోతున్నది. ఆయన కొరకు సాక్షిగా రక్షణ పొందుకున్నాం, రక్షణను కొనసాగిస్తున్నాం, వాక్యంలో ఎదుగుతున్నాం, వాక్యంలో స్థిరపరచబడు, వాక్యాన్ని ప్రేమించు, ఎక్కువ సమయం దేవునితో గడపడం నేర్చుకో. ఎందుకంటే లోకంలో ఇదిగో శాశ్వతము కాదు. శాశ్వతమైన కృపలో నిన్ను నన్ను ఆయన నేటికి కూడా ఈ క్షణానికి కూడా ఆయన మనందరినీ కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకొని ఆయన మళ్ళీ తిరిగి నిన్ను ప్రేమించడం కనుక రాబోతున్నాడు కనుక మనందరము జీవించిన కొద్ది కాలము దేవుని కొరకు సాక్షులుగా సిగ్గుపడక ధైర్యంగా ప్రభు కొరకు మనము నిలబడేవారుగా మనము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం సత్యవంతుడైన 5:20. మనం సత్యవంతుడైన వాడిని అమ్మా ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని సత్యవంతుడై ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవం. We also know that the Son of God has come and given us understanding so that we may know him better. ఆయనను ఎక్కువగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని నువ్వు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచన చేయాలి. నాకు ఎందుకులే వదిలిస్తే వాడు అంతవరకే తెలుస్తుంది నీకు. నువ్వు ఒక మనిషిని చూసి అనుకుంటా వాడు మామూలుడే మంచోడే అని, కానీ మరి నువ్వు అస్సలైనా భాగవతం ఏముంది లోపల నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు అన్ని ఎక్కువగా ఆలోచించేవాడుగా, గమనించేవాడుగా, నీ దృష్టిని నిలిపేవాడుగా, నీ మనసుని ఆయన మీద నిలిపేవాడుగా నువ్వు ఉండాలి. వి షుడ్ నో హిమ్ బెటర్. ఎందుకు ఆయనను మనం తెలుసుకోవాలి అంటే ఆయన సత్యవంతుడు. ఈ లోకంలో ఎక్కడ మనుషుల మాటలో సత్యం లేదు, కానీ ఆయనలో సత్యం ఉన్నది. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు, నేను మార్గము సత్యము జీవమై ఉన్నాను. నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ మరణించాడు, ఒకవేళ మరణించిన తిరిగి లేస్తాడు. సత్యమందు నిలిచాడు. అందుకని యేసుప్రభు చక్కటి ప్రార్థన చేస్తుంటారు యోహాను సువార్తలో. ఏమని చేస్తారు కదా, వీరిని సత్యమందు ప్రతిష్ఠింపజేయము అంటారు వేడుకుంటారు. ఈరోజు నిజంగా సత్యాన్ని ఎరిగిన మనం సత్యమందు ప్రతిష్ఠింపబడ్డమా? సత్యాన్ని మేము కనుగొన్నామా? ఆ సత్యంలో నిలిచి ఉంటున్నామా? ఆ సత్యము మనలో నిలిచి ఉన్నదా? నిలిచి ఉన్నదిగా, నివసిస్తున్నదా? మన జీవితాన్ని మనం సరి చూసుకుంటే కనుక ఆయన నివసించడానికి ఇష్టపడే దేవుడై ఉంటున్నాడు. సత్యాన్ని ప్రేమించు, అసత్యాన్ని త్రోసివేయి నీ జీవితంలో నుంచి. చిన్న అబద్ధమే, పెద్దలు సామెత చెప్తారు, ఒక అబద్ధం ఆడి 100 అబద్ధాలు ఆడి 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంట. ఎందుకు? ఆగతి పదాలు వాడతారు. చేసేదే తప్పు, వాళ్ళ కష్టాలకి వాళ్ళకి అప్పగించినట్టు. సత్యము సత్యమే, సత్యం ఎవరు అబద్ధంగా మార్చదు. నీకు ఎన్ని అనుభవాలు ఉన్నా, ఎంత పెద్ద వయసు ఉన్నా, సత్యాన్ని నువ్వేమి చేయలేవు. అదే నిన్ను మార్చేస్తుంది. అది సత్యము. అందుకని అంటూ ఉంటాడు ఇంకొక దగ్గర, మిమ్మల్ని సర్వం నుంచి సర్వసత్యంలోనికి నడిపింపబడతాడు పరిశుద్ధాత్మ. సత్యం ఎదిగి ఉన్నా మనము సర్వసత్యంలోనికి నడిపింపబడుతున్నామా ఈరోజు? కాబట్టి మనం ఆయన గురించి సరైన అవగాహన మనకు కావాలి. వీ హ్యావ్ టు రికగ్నైజ్ హిమ్. ప్రభువుని గుర్తించాలి. ఏమని గుర్తించాలి? నా స్థానంలో నా పాపాలు భరించడానికి నా ప్రభు కల్వరి సిలువలో నా కొరకు సిలువ వేయబడ్డాడు అని గుర్తించాలి. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపినైన నన్ను కడిగి పవిత్రంగా తన బిడ్డగా చేసుకున్నాడు అనే ఒక గుర్తింపు నువ్వు గ్రహించాలి. అట్టి రీతిగా నిన్ను నువ్వు అప్పగించుకున్న నువ్వు నమ్మకముగా ఆయన నువ్వు వెంబడించాలి. ప్రభుత్వనే ఉంటున్నాం, కానీ ప్రభుని ఎన్నిసార్లు వెనపోటు పడుతున్నామా? అందుకని పౌలు అంటూ ఉంటాడు, మీరు సిలువ వేస్తున్నాం క్రీస్తుని. పదే పదే మనము ప్రభుని సిలువ వేస్తున్నాం. ఎందుకంటే సత్యంని ప్రేమించలేని వారిని మనము ఉంటున్నాం. అంటే సత్యము అది నిల్చుంటుంది, దాన్ని ఎవరు కట్టలేరు, చెరుపులేరు. సత్యంలో నువ్వు నేను నిల్చుంటాడు, మనం కూడా వాడు ముట్టలేడు అని దేవుని వాక్యము చెప్తుంది. బట్ వీ హ్యావ్ టు నో హిమ్, అండర్స్టాండ్ హిమ్. గాడ్ అండర్స్టాండ్స్ యూ. దేవుడు నీ గురించి సమస్తము ఎరిగి ఉన్నవాడు. నువ్వు ఎక్కడ కృంగిపోతున్నావు, ఎక్కడ మాటల ద్వారా ఒత్తిడితోని నలిగిపోతున్నావు, ఎక్కడ నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావు, సమస్తము ఎరిగిన వాడు ఆయన సమస్తము ఎరిగిన వాడు అని తెలుసుకున్న నువ్వు ఆయన గురించి నువ్వు తెలుసుకున్నావా? ఆయన ఎవరో నీకు తెలుసా? అంత నీ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడే, అంతగా నేను కనురెప్ప వల్లే కాచి కాపాడుకుంటున్నాడే. వై డోంట్ యు అండర్స్టాండ్? ఎందుకు నువ్వు ఆయనను అర్థం చేసుకోలేకపోతున్నావు ఈరోజు? ఎందుకంటే ఆయన ప్రేమించే ప్రేమతో ఆయన ప్రేమించలేకపోతావు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, మీరు మొదటి ప్రేమను కోల్పోయారంట, మీ మీద నేను నేరం ఒకటి మోపాల్సి అవసరం ఉన్నది అంటున్నాడు.
ప్రేమను తెలుసుకున్నాము, రక్షణ పొందుకున్నాము, సంఘంలోకి చేర్చబడ్డాము, ఆయన శరీరంలో పిలబడుతున్నాం. కానీ ఇంకా ఆయన ప్రేమని గ్రహించలేని వారిని అనుకుంటున్నాం. నేటికన్నా లెట్ us అండర్స్టాండ్ హూ our God is. మన దేవుడు ఎవరు, ఆయన ఆశ్రయదుర్గము. ఏ పరిస్థితి కూడా మన జీవితంలో నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఇఫ్ యూ నో హౌ టు టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్, హీ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. అందుకే అంటాడు కదా, ఉదయకాలం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? సాంఖ్యాలు 18వ అధ్యాయం 10వ వాక్యంలో అంటాడు కదా, ఆయన నాకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు, నీతిమంతులు దానిలోనికి ప్రవేశించారు. The name of the Lord is the strong tower and the righteous will run into it. నీతిమంతులు నీతిగా జీవించాలి. దేవుని కొరకు మనం నీతులు మాత్రం కాదు, కానీ దేవుడు తన బలి యాగము ద్వారా నేను నన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. దృఢ విశ్వాసం నీలో ఉండాలి. జెన్యూన్ ఫెయిత్, ఎస్ ఐ యామ్ రిడీమ్డ్, క్రీస్తు రక్తము చేత నేను విమోచించబడ్డాను, ఏ పాపము నా మీద ఏలుబాటు చేయడానికి అధికారము లేదు అన్న విశ్వాసము నిరీక్షణ ఉంటే కనుక ఏ దేవుని దగ్గరికి రాదు. అందుకనే ఆయనని సరైన రీతిలో మనము అర్థం చేసుకో. ఆయనని జీవమై ఉన్నాడు. ఈరోజు మనం జీవిస్తున్నామంటే పాట పాడుకుంటామా? జీవించుటకు ఆధారం నీవే, బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతును. నిజంగా ఆయన జీవమై ఉన్నాడు. ఆయన జీవమై ఉన్నాడని తెలుసుకున్న మనము ఆయనలో జీవించడం నేర్చుకోవాలి. లోకంలో కాదు. బైబిల్ ఏం చెప్తున్నది? మనం ఎవరమాట? యాత్రికులము, పాఠశాలము. మన పరిస్థితి పరలోక రాజ్యంలో ఉన్నది అని ప్రభు చెప్తుంది. మన ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఈ లోకంలో ఎందుకు ఆశలు లేదు? ఇంకా లోకంలో ఎందుకు సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నాం? మన పరిస్థితి ఇది కాదు. మన పరిస్థితి పరలోకంలో ఉంది. ఈ లోకంలో వాడు ఏమి కలిగి లేడో వాడు తప్పక పరలోకంలో ఉంటాడు. ఎందుకంటే వాడు దేవుడు కలిగిన వాడు. ఈ లోకంలో నీకు ఏదైనప్పుడు నీకు మేలు, నేను నువ్వు అన్ని కలిగి ఉంటే ప్రభు సావాసాన్ని నువ్వు కోల్పోతావైపు, విడిచిపెడతావైపు. అందుకని పౌలు అంటా ఉంటాడు, ఏమంటాడు? నాకు ఎంత కావాలో అంతే ప్రభు, ఒక ఎక్కువ ఇస్తే నేను నిన్ను మర్చిపోతా, ఒక తక్కువ ఇస్తే నేను నిన్ను దూషిస్తానేమో. ఇటు రీతిగా నేను ఉండకూడదు. నేను ఎట్లా ఉండాలి? నిన్ను బట్టి నేను ఆనందించేవాడుగా, నీ మీద ఆధారపడేవాడుగా నేను ఉండాలి అంటున్నాను. మన జీవితాలు కూడా అంతే, ప్రభు మీద ఆధారపడాలి. రేపటి గురించి చింతిద్దాం ప్రభు చెప్పాడు. నేను మన చింత యావత్తంతా రేపటి గురించే. పత్రికలకు వచ్చినప్పుడు పౌలు అంటూ ఉంటాడు, ఏమంటాడు కదా, నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను ప్రభు చెప్తున్నాడు. స్వయాన మన గురించి ఆయన చింతిస్తున్నాడు. మనం చింతించాల్సిన అవసరం ఇంకేం మాత్రమో మనకు అక్కర్లేదు. అటు విశ్వాసము నిరీక్షణ ప్రభు యందు మనము కలిగి జీవించే వారమై ఉండాలి అంటున్నాం. కాబట్టి ఆపదకాలంలో ఆయన నమ్మదగిన సహాయం. ఏ కష్టంలో ఎటువంటి పరిస్థితులు కూడా, కుటుంబ పరిస్థితి కానీ, నీ మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ కానీ, నీ ఫ్రెండ్షిప్లో సావాసంలో డిస్టర్బెన్సెస్ కానీ, ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా నీతో ఆదుకునేవాడు ఒకడున్నాడు. ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఆయనని గుర్తెరుగుంటే కనుక ఈ లోక స్నేహాలన్నింటినీ నువ్వు విడిచిపెడతావు. ప్రభు స్నేహంలో నువ్వు నిలిచి ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందుకని బైబిల్ చెప్తుంది కదా, ఈ లోకంతో స్నేహం దేవునితోనే వైరము. యూ కాంట్ లవ్ ద వరల్డ్ అండ్ లవ్ గాడ్ అట్ ద సేమ్ టైం. యూ ఐదర్ లవ్ గాడ్ ఆర్ లవ్ ద వరల్డ్. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు ప్రేమిస్తే నన్ను ప్రేమించు, లేకపోతే లోకాన్ని ప్రేమించు. నేను రెండు ప్రేమిస్తా ప్రభు అంటే ప్రభు దగ్గరకు వస్తే హ్యాపీ అంటాడు, నోటి నుంచి ఊవి వేస్తా అంటున్నాడు. అందుకని దేవుని ప్రేమలో నుంచి ఉండడం మనము నేర్చుకోవాలి. మందిరానికి వస్తున్నప్పుడు ప్రతి దినము, ప్రతి ఆదివారము, ప్రతి ఒక్క ఆన్లైన్ ప్రేయర్, ప్రతి ఒక్క సావాసంలో ప్రభు దగ్గరికి నడిపింపబడుతున్నా నువ్వు ఆయన స్థిరపరచడం నేర్చుకో. ఆయన స్థిరపడడం నేర్చుకో. ప్రభునే సర్వము, ప్రభునే సమస్తము, ప్రభు నామానికే నా జీవితము ద్వారా మహిమ కలగాలి అన్న తీర్మానం నువ్వు కలిగి జీవించాలి అని దేవుడు ఎంతగానో ఆశించాలి. అందుకనే మనం ఏర్పరచుకున్నాం ప్రభు కొరకు. అందుకని అంటున్నాడు కదా, మీరు నాకు సాక్షులు అంటున్నాడు. ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నామా?
లోకం చెప్పగలుగుతుందా మన గురించి సాక్ష్యం? ఇప్పటి వరకు ఇంకా సాక్ష్యం సంపాదించుకోలేదు, దాని మీద శ్రద్ధ వహించలేదు. నేటికన్నా నేనంటూ తుది శ్వాసం ఇచ్చే లోపు ఒక చక్కటి సాక్ష్యాన్ని మీ కొరకు నేను కృపను నాకు దయచేసి ప్రభువాన్ని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తున్నాడు. కీర్తన చెప్తాం 57:1 చూడండి. దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల నీడలో నేను. కీర్తనకారుడైన దావీదు ఎన్నో కష్టాలు ద్వారా నడిపింపబడ్డాడు. దాని దావీదుకు తెలుసు ఆ కష్టాలన్నిటి మధ్యలో నా దేవుడు నాతో ఉన్నాడని. ఈరోజు మనం కూడా కొన్ని కష్టాల్లో నడిపింపబడుతున్నాం. ఆ కష్టాల్లో మనం ప్రభుని విడిచిపెట్టేవారుగా ఉంటున్నాం. మేము దావీదు వల్ల నిరీక్షణ, దావీదు వల్ల విశ్వాసము, దావీదు వల్ల స్థిరమైన హృదయము మనలో లేదేమో. ఆ లేనివన్నీ మనం ఈరోజు దేవుడి దగ్గర నుంచి మనము పొందుకునే వాళ్ళమై ఉండాలి. Have mercy on me, O God, have mercy on me, for my soul takes refuge. I will take refuge in the shadow of your wings. నిరక్కల నీడ నేను ఆశ్రయం తీసుకుంటా ప్రభు. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని ఒప్పుకోవడమే ఆ మాటలకి అర్థం. కాపాడితే నువ్వు కాపాడు, లేదంటే నువ్వు అప్పగించేసి, అది నీ చిత్తం. దేనికి అప్పగిస్తావు నాకు తెలియదు, అది నేనైతే నీ అందో విశ్వసిస్తాను. ప్రభుత్వాన్ని నడిస్తే ప్రభు నిన్ను కొన్ని అనుభవాలు కూడా నడిపిస్తాడు. అనుభవాల్లో నేను నీకు తోడుగా ఉన్నా అని నీకు ఒక మేలుకొల్పుని కలిగజేస్తాడు. అట్టి రీతిగా మనం ప్రభుత్వాన్ని అనుభవాల ద్వారా నడిపింపబడాలి. సేవకుల్ని ఎందుకు ఒక మాదిరిగా పెట్టుకుంటాం అంటే వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ది డిపెండెంట్ ఆన్ గాడ్. మనుషుల వైపు వాళ్ళు చూడాలి, దేవుని వైపు చూసారు. దేవుడు వాళ్ళని ఎట్టి రీతిగా ఆదుకున్నాడు అన్న ఒక స్ఫూర్తి వాళ్ళలో ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడల్లా నిజమే కదా, దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి అట్టి రీతిగా నడిపింపబడుతున్నాడు అన్న ఆలోచన మనకు కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా దేవుని ఆశ్రయించిన వారై ఉన్నారు. ఆయన రెక్కలు లేని వాళ్ళు ఆశ్రయం పొందిన వారై ఉన్నారు. మనం కూడా కష్టాలు రాగానే ఆయన రెక్కల లేని ఆశ్రయం పొందుకునే వారమై అట్టి యోగ్యతకరమైన జీవితం మనకు ఉంటే కనుక తప్పక విశ్రాంతిని, నెమ్మదిని దేవుడు నీకు ఇస్తాను. అందుకని అంటున్నాడు, నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తాను అంటున్నాడు. నూనెతో నా తలాంటి ఉన్నాడు, నా గిన్నె నుండి చొల్లుచున్నది. We should be filled with the spirit of God. డబ్బుతో నింపుకోవడం కాదు, లేకపోతే ఆస్తుల అంతస్తులతోనే మనం పొల్లడం కాదు, పొంగిపోలడం కాదు. ఆత్మతోని నింపబడాలి. నీళ్ళ నుంచి ఆ ప్రభావం బయలుదేరాలి. దానికి చక్కటి ఉదాహరణ మనం చెప్పాలంటే, స్త్రీ వచ్చి పాపాత్ములైన స్త్రీ వచ్చి ప్రభు అంగీని ముట్టుకుందంట. ప్రభు ఒకటే మాట అంటాడు, ఎవరు నన్ను ముట్టుకున్నది నాలో నుంచి నా ప్రభావము బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది? నీలోక, నాలోక, ఎవరిలోకి? ఆమెలోకి స్వస్థత పొందుకుంది. ప్రభు కొరకు సాక్షిగా నిలిచింది. ఆమె ఒక్కటే కాదు, ఆమె ద్వారా తన గ్రామం మొత్తము రక్షణ మాటలు నడిపింపబడ్డది. ఆ ప్రభావం మనకు కావాలి. ఈరోజు నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆ ప్రభావం నీకు కావాలంటే నీకు దొరుకుతుంది. అక్కడ ఆయన రెక్కల మీద ఆశ్రయం ఉన్నది. నెమ్మది లేని వారికి నెమ్మది, రోగాలతో పీడింపబడుతున్న వాళ్ళకి స్వస్థత, బంధకాల్లో పట్టబడిన వారికి అక్కడ విడుదల ఉన్నది. ప్రార్థనకు వెళ్తే విడుదల రాదు. క్రైస్తవులో ఉన్న గుడ్డితనం అదే. ప్రభుని అర్థం చేసుకోరు. హీలింగ్ మీటింగ్స్ అనగానే అక్కడ వెళ్తారు. ఎందుకు? అక్కడ హీలింగ్స్ జరుగుతాయి. అక్కడ చేసే ప్రభు ఇక్కడ చేయడం. ఆయన చేస్తేనే ప్రార్థన వింటాడు, నువ్వు చేస్తే విన్నాడా? ప్రజలు వాక్యాన్ని గుర్తెరగక, ప్రభువుని అర్థం చేసుకోక ఎవరు పిలుస్తుంటే వాళ్ళ వైపు నడుపుతున్నారు. అందుకని అంత్య దినాల్లో అబద్ధ బోధకులు అనేక మంది బయలుదేరుతారు. ప్రభు ఉన్నప్పుడు చెప్పాడు ఈ మాట, ఇప్పుడు కాదు. కాబట్టి ఎవరు వాక్యం వింటున్నప్పటికీ
నీ జీవితాన్ని నువ్వు వాక్యంలో నిలిచి ఉన్నావా? అంటే నీకు వాక్య ధ్యానం కావాలా, వాక్యంకి సమయము కావాలి. అవి రెండు నీళ్ళు ఉంటే నువ్వు ఎక్కడ మోసపోవు, ఎక్కడికి పరుగులు తీయవు. కానీ ప్రభు యందు సంపూర్ణ విశ్వాసం కలిగి వేచి ఉంటే కనుక అక్కడ జరిగే కార్యం నీ ఇంట్లో జరిగిస్తాడు ఆయన. వాటి రెక్కల నీళ్ళలో మనము ఆశ్రయము తీసుకునే వారిగా ఉండదు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కనుక కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చూడు. 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మల్ని గూర్చి మేము ప్రకటించుకుంటలేదు గాని క్రీస్తు యేసు గురించి ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు మీకు పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఒకటి భక్తుడైన పౌలు చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే మనం ఉట్టి పాత్రలం, కానీ దేవుడు మన ఉట్టి పాత్రల్ని తన మహిమతో నింపాడు. ఆయన గురించి తెలుసుకోవాలి, పోగొట్టుకున్న మహిమను తిరిగి ఆయన యొద్ద నుంచి పొందుకోవాలి. మనం జీవితంలో లైఫ్లో ఏమన్నా అచీవ్ చేయగలుగుతాము అంటే ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ టు రిసీవ్ ద గ్లోరీ విచ్ యూ హ్యావ్ లాస్ట్. నువ్వు పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకోవడమే ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ మహిమని నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు తిరిగి పొందుకుంటేనే ఆ నిత్య మహిమలోనికి నువ్వు ప్రవేశింపబెట్టబడగలుగుతావు, లేక చేరగలుగుతావు. ఇది మనం చేయలేకపోతే కనుక మన భక్తి మొత్తం వృధానే. వాటి క్లియర్గా చెప్తాడు, నా గురించి మేము ప్రకటించుకోవడానికి రాలేదు. ఈరోజు సంఘం గురించి, సంఘాలను చూస్తుంటే ఎట్లున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ప్రకటించు, ప్రభుని పక్కకు పెట్టేశారు. కానీ పేరుకేమో ప్రభు సంఘం, ప్రభు నామాన్ని ధరింపబడిన సంఘం. కానీ వాళ్ళే హైలైట్ అవ్వాలి, వాళ్ళ కుటుంబమే హైలైట్ అవ్వాలి. మరి ప్రభు ఏమైపోయాడు? ప్రభుని హైలైట్ చేయొచ్చు కదా అందరు కలిసి, అది చేయాలి. అంటే విశ్వాసులు కూడా ఎక్కడికి నడిపింపబడుతున్నారు? అసత్యంలోనికి నడిపింపబడుతున్నారు. మా సేవకుడు కాబట్టి అంత చేయగలుగుతున్నాడు అని మీ సేవకుడిని చూస్తున్నాడు, దేవుడు చూస్తాడు. తప్పుడు మార్గం కాదా? నీ విశ్వాసంలో నేను మోసపరుస్తున్నాను, దేవుని నామాన్ని ధరించుకోవాలి. అందుకనే క్రైస్తవులుగా జీవిస్తున్న మనం, రక్షణ పొందుకున్న మనము వాక్యాన్ని సరైన రీతిలో మనము గుర్తించాలి. ప్రభు ఏం చెప్తున్నాడు, ఏమి చేస్తున్నాము అన్నది సరైన అవగాహన మనకు కావాలి. నీ గుర్తింపు ప్రభు ఏంటో నువ్వు ఎరిగి ఉండాలి. లోకంలో గుర్తింపు కాదు మనకు కావాల్సింది, సంఘంలో గుర్తింపు కాదు కావాల్సింది, ప్రభువులో గుర్తింపు కావాలి. దాని కొరకు ప్రయాసపడతాం. దాని కొరకు మనము నిద్రన్న మానుకొని ఉపవాసం అన్నా ఉండి మీరు నాకు గుర్తింపు కలిగజేయి ప్రభు అని దేవుని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాను అని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అంధకారమైన ఏమంటారు లోకదేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసింది. ఎందుకు గుడ్డితనము మనిషికి కలిగింది? దేవుడు గుడ్డోళ్ళగా పుట్టినరోజు కదా. ఎందుకు నీ మనోనేత్రాలు గుడ్డితనంలో పోయినాయి అంటే వాక్యం చదవక, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోక, వాక్యంతో సమయము నువ్వు ఇవ్వక, దేవుడు అనుగ్రహిస్తున్న ఆయన గురించిన ఆ ప్రత్యక్షతని నువ్వు పొందుకోక గుడ్డితనంలో ఉంది. ఆ గుడ్డితనం నుంచి విడుదల కావాలంటే ఆదివారాలు సన్నగా చర్చికి రావడం కాదు, ప్రతిదినం నువ్వు ప్రభుత్వాన్ని గడిపేవాడు ఉండాలి. వాక్యం అనే వెలుగుతారు నువ్వు వెలిగింపబడాలి. దేవుని మాటలు ఎవరు అందిస్తున్నారో అన్నది ముఖ్యం కాదు, కానీ ఏమి అందిస్తున్నారో అన్నది చాలా ముఖ్యం. అది నువ్వు వాక్యంలో పరిశీలన చేసేవాడిగా నువ్వు ఉండాలి. రెఫరెన్స్లు రాసుకుంటారు, ఇంటికి చదువుతున్నారా? చదవాలి, ఆసక్తిని కనపరచాలి. ప్రభువా సేవకుడు ద్వారా ఈ వాక్యం మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడవు,
విన్నా, వచ్చిన ధైర్యం పుట్టింది, నన్ను ఇంకా ధైర్యపరచు. మళ్ళా చదువుతుండగా కనువిప్పు దయచేయి, గ్రహింపు దయచేయి, దాన్ని రిసీవ్ చేసుకొని ఆ ప్రకారం నడుచుకొని కృపను నాకు అనుగ్రహించి ప్రభు అని ప్రభుని అడిగితే కనుక ప్రభు తప్పక మనకి సహాయము చేస్తానని అంటున్నాను. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తుంది. దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకి చక్కటి మాటలు అందింపజేశాడు. ఎందుకు అందింపజేశాడు అంటే దావీదు ఒక చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఆ సాక్ష్యం ఏంటి అంటే దేవుడిచ్చిన సాక్ష్యం అది. దావీదు నా హృదయానుసారం. దావీదు అనుకున్నాడు నేను యెహోవా కొరకు ఒక మందిరాన్ని నేను స్థిరపరుస్తానని. కానీ దేవుడు అన్నాడు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ డేవిడ్, నువ్వు అవసరం లేదు నాకు. నా హృదయానుసారుడు అయినప్పటికీ కూడా నేను నీతోనే ఆ మందిరం కట్టడానికి నేను నీకు అనుమతి ఇవ్వను. ఎందుకన్నాడు? పాపము చేశాడు. దాని యొక్క తీవ్రతను అనుభవించాల్సిందే అని వదిలేస్తాడు దావీదుని. కానీ దావీదు దేవుడిని విడిచిపెట్టలే. కానీ తన కుమారుడైన సొలొమోనుకి చక్కటి మాటలు చెప్తున్నాడు. కొరింథీ అది మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదువుకొని ముగించుకుంటాం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 28 వర్స్ 9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, అందరి హృదయాల్ని పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనని తెలుసుకొని హృదయపూర్వకంగాను మనస్పూర్వకంగాను ఆయనని సేవించుము. ఆయనని వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయనని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. వాటి చెప్తున్నాడు జాగ్రత్తలు. ఆ జాగ్రత్తలు మనకు కూడా నేడు వర్తిస్తాయి. దిస్ వర్డ్స్ ఆర్ అప్లికబుల్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. దావీదును మన మూలపితరుడుగా తీసుకుంటే కనుక, దావీదును ఒక విశ్వాస వీరుడుగా మనం ఆలోచిస్తే కనుక, ఆయన నీకు నాకు తెలియచేసిన మాటలు, ఆయన కుమారుడైన సొలొమోనుకి ఏ రీతిగానో ఈరోజు కుమారుడైన ఫిలిప్కి, కుమారుడైన మనకి ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, అక్నాలెడ్జ్ ద గాడ్ యువర్ ఫాదర్ అండ్ సర్వ్ హిమ్ హోల్ హార్టెడ్లీ. పూర్ణ హృదయంతో ఆయన సేవించి, డివోషన్ కావాలి దేవుడికి, ప్రమోషన్ కాదు. నీకు సరైన డివోషన్ అంటే దేవుడు తగిన సమయంలో ప్రమోషన్ ఇస్తాడు. నీలో డివోషన్ లేకుండా ప్రమోషన్ కొరకు ప్రార్థన చేయించుకుంటే ఉన్న ఉద్యోగం ఉపయోగిస్తాడు అంట. నేనైతే ఫస్ట్ డివోషన్, డెడికేట్ యువర్ లైఫ్, దేవునికి సమర్పించుకో. దావీదు అదే నేర్పిస్తున్నాడు తన కుమారుడైన సొలొమోనుకి. నిన్ను నువ్వు ప్రభువుకు అప్పగించుకో. నీ పితరులైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి జీవితాన్ని నువ్వు సమర్పించు. ఆ మాటల్ని సొలొమోను హృదయంలో చేర్చుకున్నాడు కనుకనే సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని ఆయన స్థిరపరచుకున్నాడు. ఆ మాటల్ని విసర్జించుంటే మరొకరి ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిపించుకున్న ముందుకి వెళ్ళిపోయేవాడు. దాని సొలొమోను ద్వారానే ఎందుకు దేవుడు మందిరాన్ని ఆయన ప్రతిష్ఠించుకొని స్థిరపరచుకున్నాడు అంటే, ఆ మాటల్ని గైకొన్నాడు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాడు, దేవుడి కొరకు చేయాల్సినంత చేశాడు. దేవుడైన సింహాసనాన్ని స్థిరపరచు. లెట్ us take the words of God into our lives. మనంతా సర్వము ఎరిగిన వాడు అని దేవుడు ఇక్కడ దావీదు చెప్తున్నాడు. He knows your motives, he knows your thoughts. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు ఆయనకు తెలుసు. నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావు అని ఆయనకి ఎరిగిన వాడు. మనకు కొన్ని మోటివ్స్ ఉంటాయి. ఏమని? రేపు పొద్దున్నే ఉడిపికి వెళ్ళాలి, హోటల్లో ఇడ్లీ తినాలని, పొద్దున్నే పోవాలి. ఇట్ మోటివేట్స్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఇంట్లో ఉండరు, పొద్దున్నే టైం ప్రకారం నా పనులు ఎక్కడ ఆగిపోకుండా ఇడ్లీ, యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. పొద్దున్నే లేసి వెళ్ళిపోతావు, మోటివేషన్. అటు రీతిగానే మనము వీ హావ్ టు బి మోటివేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ నోస్ అవర్ థాట్స్. మన ఆలోచనలన్నీ ఎరిగిన వాడు, హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు. నువ్వేమే అంటున్నావు? మన గురించి ఏదియో ఆయనకి తెలియకుండా లేదు. సమస్తము తెలుసు ఆయనకి. సమస్తము ఆయనకి తెలుసు అని తెలుసుకున్న మనం ఆయన గురించి ఈరోజు ఎంత తెలుసుకున్నాము?
ఈరోజు నువ్వు ఆయన గురించి తెలియాలంటే నేను ఆయనకు అప్పగించు. డివోట్ యువర్ లైఫ్ టు హిమ్, డెడికేట్ యువర్ లైఫ్ టు హిమ్. జీవించినంత కాలం ప్రభు కొరకు జీవిస్తాను ఒక తీర్మానం చేసుకో. అందుకని పౌలు అంటాడు, బ్రతుకు తగ్గిస్తే సామైతే అది నాకు లాభం మేలు. నుంచి ఒక ప్రభు కొరకు బతికే వాళ్ళంలో ఉంటున్నామా? ప్రభు నామానికి మహిమ తెచ్చేవారుగా మనం ఉంటున్నామా? లేకపోతే ప్రభు ఒక మాట అంటున్నాడు, మీ వల్లనే కదా నా నామము దూషింపబడుచున్నాడు, ఆ కేటగిరీలో ఉంటున్నామా? ఏ కేటగిరీలో ఉన్నా కూడా ప్రభు ఒకటే తెలియజేస్తాడు, నువ్వు నా కేటగిరీకి సంబంధించిన వాడివై ఉండాలి. యు ఆర్ మైన్, యు ఆర్ మై చోజన్, యు ఆర్ మై ప్రెషస్, యు ఆర్ హోలీ. నువ్వు ఏమాత్రము పాపము చేయని నిర్దోషిగా నా ముందున్నావు అంటాడు. ఎందుకంటే ఆయన బలి యాగం ద్వారా. మనం అనుకుంటాం నేను ఇంత పెద్ద ఘోర పాపిని కదా, ప్రభు దగ్గరికి వెళ్ళి నేను వేషధారణ కలిగి ఉన్నా కానీ ప్రభు అంటున్నాడు, లేదు లేదు లేదు, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడివి, రక్తం పెట్టి కొట్టాను, ఉట్టిగే కాదు. రక్తము చిందించిన వాడు ఉట్టిగా వదిలేస్తాడా? వదలడు. మనమే ఆయన అర్థం చేసుకోకైనా వదిలేసి వెళ్ళిపోతున్నాం. వాటి నేటికన్నా ప్రభుని సరైన రీతిలో తెలుసుకొని ఆయన కొరకు ధైర్యంగా నిలబడదాం. ఈ అంత్య దినాల్లో భయంకరమైన కఠోర పరిస్థితుల్లో ప్రభు కొరకు తీర్మానం కలిగి నిలబడేవారు చాలా ఏమంటారు తక్కువ అయిపోయినారు, అయిపోయినారు, ఎవరు లేరు. అట్లీస్ట్ యూ టేక్ అ డెసిషన్, ప్రభా నేను ఈ కొరకు నిలబడతాను, ఏదేమైనా ప్రాణాన్ని నీకు సమర్పించుకోవడానికి త్యాగముకి నేను సిద్ధపడి ఉన్నా. కొన్ని దినాలు నన్ను ఈ భూమి మీద వాడుకొని నా మహిమార్థము నన్ను వాడుకో, ఈ కార్యాలు నాలో నుంచి నువ్వు జరిగించుకో ప్రభు. ఆయన ప్రభుకి మనం అప్పగిస్తే కనుక, అటు రీతికి మనం విశ్వాసమైన నామంలో ఉంచితే కనుక, దీన్ని బట్టి నీ ఆసక్తిని పొంది ప్రభు నిన్ను బలపరుస్తారు. ఈ కొద్ది దినాలు ఇంకా జీవించే కొద్ది జీవితంలో ఘనంగా వాడుకోవాలని ఆశిస్తున్నాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, నిన్న దినమంతనైనా మా పని పాటల్లో మీరు తోడుగా ఉంది ప్రభా. ఇటు రీతిగా ప్రభా రాత్రి వేళ మీ మధ్య ఆవరణలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనైనా నిన్ను స్తుతించడానికి, నీ నామంలో కొద్దిసేపు గడపడానికినైనా, నీ వాక్యము వినడానికినైనా మమ్మల్ని అందరినైనా మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు రాలేకపోయారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు మీరు దర్శించండి, ఆ బిడ్డల్ని మీరు బలపరచండి, మీ క్షేమాన్నినైనా బిడ్డలకి మీరు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వందనాలు. శ్రేష్టమైన వాక్యమునైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. ఆ వాక్యాన్ని ఏమాత్రము మేము విడిచిపెట్టకపోవా, నేను ఎరిగిన వారమై ప్రభా, ఏమాత్రం ఈ లోకంలో మోసపోకుండా ముందుకు కొనసాగిపోకుండా దయచేయండి. నేను కలిగి జీవించే కృపను దయచేయండి. పోగొట్టుకున్న మహిమనైనా తిరిగి పొందుకొని ప్రభా, మీలో ఆనందించడము మాకు నేర్పించాలి. మా జీవితాలనైనా ఈ వాక్యంలో స్థిరపరిచినాను, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలో సంపూర్ణతలో నేను మమ్మల్ని నడిపించినాను. ఈ పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు మా అందరికీ మీరు అనుగ్రహించాలి. నూతనంగానైనా బాప్తిజంకి సిద్ధపడుతున్న బిడ్డల్ని బట్టి కూడా నీకు వందనాలు. మీ వాక్యం వింటుండగా ప్రభా, మన మనోనేత్రాలను మీరు వెలిగించండి. వాళ్ళు కూడా నేను రాజ్యంలోనైనా వారసులుగా నేను చేర్చబడే కృపను బిడ్డలకు దయచి, ప్రతి ఒక్క ఆటంకుని ఇబ్బందులను మీరు కొట్టివేయండి ప్రభు. మీ నామానికి మహిమకరంగానైనా బిడ్డల రక్షణ పొందుకునే కృపను దయచి, సంఘాన్ని మీరు సిద్ధపరచండి, అనేకులను మీరు ప్రేరేపించండి. ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ప్రభు పొందుకోవాలి, నేను కొనసాగించుకునే శక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నాను. ఇచ్చిన శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి నీకు నన్ను చెల్లిస్తూ మా జీవితాన్ని మీకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.